కృప నా తండ్రి, మీరు ఎంతగానో నాయన పగలు ఎండ దెబ్బ రాత్రి ఎందుకు తగలకుండా దేవ మమ్మల్ని కాచి కాపాడి పొందుదాన దినంలో మేమందరం తండ్రి మందిరంలో చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మా అందరికి ఇచ్చినటువంటి కృపకాయ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా తండ్రి చిన్నమంతా భయపడకని మీరు సెలవిచ్చారు ప్రభావ తండ్రి, మీకు వందనాలు నాయన. మా తండ్రి చిన్న మందరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభావ నాయన. మీ దాసరాలు మీ దాసులు చేస్తున్నటువంటి ఇక్కడ నాయన సేవంతంలో ప్రభా మీ కృప చూపెడుతూ నడిపిస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలు మేము గానిస్తున్నాం మా ప్రభా. మీ సన్నిధి మాతో వచ్చి నాయన పరిశుద్ధాత్మ శక్తిని నింపి యావరమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపమని ప్రభా. బిడ్డలకు వినగల చెవులు గ్రహించి హృదయాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరందరూ చక్కని పాటలు పాడారు వరకు ఆయన చక్కని ఆ వాక్యం కూడా 22వ కీర్తన చదివించాడు. అందరూ బాగా, ఎందుకంటే ప్రతి విశ్రాంతి దినంలో ఈ వాక్యం ఈ విధంగా చదివితే నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది, దాన్ని కంటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దేవుని మాటలు పాస్టర్ గారు చదవకుండా మనం అంతా కూడా చదివితే అది ఎంతో మరి దేవునికి మహిమ, మనకు కూడా ఆశీర్వాదకరం ఉంటుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పిల్లరా, దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం అది తీసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి వచ్చారు మనం చదువుకుందాం. యోహాను 15 మొదటి నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. చాలండి చాలండి చాలండి. ఇక్కడ యేసు ప్రభు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఈ 3 సువార్తల్లో దేవుని యొక్క ప్రేమను కానీ, దేవుని మంచితనం కానీ, దేవుని జీవిత చరిత్ర అంతా కూడా ఈ 3 అధ్యాయాల్లో 4 అధ్యాయాల్లో రాయబడ్డది. ఎందుకంటే దేవుడి లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి మరి అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎంతో 33.5 సంవత్సరములు మరి దేవుడి లోకంలో జీవించాడు. ఈ 33.5 సంవత్సరం కూడా మరి 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. ఎంతో గంభీరంగా చేశాడు. ఆయన పవిత్రంగా, పరిశుద్ధంగా అనేక మందిని మరి తన జీవితాలు మార్చినట్లు మనకు కనబడతా ఉంది బైబిల్ గ్రంథంలో. ఇక్కడ ఏం చెప్తానంటే, ఒక వ్యవసాయకుడు ఒక భూమి చేసే వ్యవసాయకుడు ఏ విధంగా ఉంటాడో దానికి దేవుడు ఒక వాక్యాన్ని పోల్చి చెప్తాడు, సంఘానికి చెప్తాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేయును. ఫలించుట, ద్రాక్ష చెట్టు అనగా ద్రాక్ష పండ్లు ఫలించాలి. ప్రతి తీగ మరి ఫలిస్తేనే కానీ ఆ తీగ మరి చెట్టుకుంటుంది. ఒకవేళ ఫలించకుంటే వ్యవసాయం చేసే వ్యవసాయం ఏం చేస్తుంది, దాన్ని కట్ చేసి బయట పారేస్తుంది దాన్ని కదండి. ఫలించాలి. ఫలాలు లేకుంటే మనం చెట్టు పెట్టి మనకు దాన్ని ఫలాలు రాకుంటే మనకు ఎంతో కష్టపడి పెంచుతాము, నీళ్లు పెడతాం, ఎరువు వేస్తాం, రకరకాలుగా దాన్ని మందులు వేసి పెంచుతూ ఉంటాం. అది ఫలాలు రాకుంటే చాలా కష్టము, ప్రమాదకరం కూడా. ఎందుకంటే దాన్ని కట్ చేసి వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి తీసి బయట పారవేసి దాన్ని తుదకు మరి కాల్ చేసినట్టు బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది ప్రభుత్వ ద్వారా. ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షవల్లికి, నా తండ్రి వ్యవసాయకుడు అంటే దేవుడు నిజమైన ద్రాక్షవల్లికి పోల్చుకున్నాడు ఈ లోకంలో. ఎందుకంటే దేవుడు ద్రాక్షవల్లి, ద్రాక్ష చెట్లు కదా, ద్రాక్ష పండు మనం తింటూ ఉంటాము. ద్రాక్ష చెట్టుతోని కానీ ఏదైనా ఫర్నిచర్ కానీ చేసినట్టు మనకు చూస్తున్నాము. మనం ద్రాక్ష చెట్టుతో ఫర్నిచర్ ఇట్లాంటి ఏమంటారు కిటికీలు కానీ, డోర్స్ కానీ, ఇంకా ఫర్నిచర్ ఏం చేయము అవన్నీ కూడా. ఎందుకంటే ఓన్లీ తినడానికే అవి పనికి వస్తాయి ద్రాక్ష పండ్లు కదా. చాలా రుచిగా ఉంటాయి. మరి అవి మన శరీరానికి కూడా మనకు చాలా బలం ఇస్తాయి. మంచివి అవి ద్రాక్ష పండ్లు. ఆ ఫ్రూట్స్ తింటా ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచివని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి ఎక్కడేస్తాడ, బయట వేస్తాడు. లోపలగా బయట వేస్తాడు. బయట వేసిన దాన్ని ఏం చేస్తాం మనము, చెత్త చెదారం అంతా ఏం చేస్తే కాలబెడతాం, తీసుకుంటే దాన్ని బయట వేసి కాలబెడతాం. అందుకే మనము
ఈ మాట ఎందుకు చెప్పేస్తే యేసు ప్రభులో మనం ఫలించకుంటే, యేసు ప్రభులో నిలిచి మన ఫలాలు దేవునికి అందించకుంటే, మన మంచితనము, మన ప్రేమ, మన దయ, మన కనికరము దేవుని పట్ల ఉంచకుంటే, ఎందుకంటే మనం ఇంకా కూడా మనం ఫలించకుంటే, బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది మరి చాలా కాలం నుంచి దేవుని సన్నిధానంలో కొనసాగిస్తూ ఇంకా శరీర కార్యాలకు మనము మన హృదయంలో స్థానం ఇస్తే, ఎందుకంటే మనం ఫలించే ఫలితాలు ఫలభరితమైన జీవితం మనం లేకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో మన భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక చక్కగా మనం వచ్చినప్పుడు మనం ఎలక్ట్గా ఉండాలి. దేవుడు వచ్చినప్పుడు మనం ఎలక్ట్ ఉంటే దేవుడు రాకుండా మనం ఎత్తబడతామని దేవునికి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మన ఫలాలు ఎట్లుండాలంటే ఫలభరితమైన జీవితం మనకు ఉండాలి. యేసు ప్రభులో మనము కట్టబడిన అదే ఒక చెట్టు ఎట్లా అయితే ఆ ఒలివ చెట్టు అది మన ద్రాక్ష చెట్టు దానికి కొమ్మకి ఎట్లా కట్టబడుతుందో, యేసు ప్రభుతో మనం ఏం చేయాలంటే అంటగట్టబడాలి. మనము వాక్యంతో అంటగట్టబడాలి, ప్రార్థనతో అంటగట్టబడాలి, దేవుని సావాసంలో మనం అంటగట్టబడాలి. ఆ దేవుని మార్గంలో కానీ స్వార్థ ప్రకటించడం కానీ మనము ఎక్కడ పనిచేసి దాన్ని కూడా మన జీవితాన్ని చక్కగా సరి చేసుకోవాలి దేవుని వాక్యంతో కదండి. లోకంలో భయంకరమైన లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. లోకం చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది ప్రభుత్వం పిల్లరా. ఎందుకంటే మన జీవితాలను సరి చేసుకునే ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే ఈ లోకము ఎంత పాడైపోయింది. లోకం అంతా కూడా ఎవరు కూడా బాగలేరు, అంత పాడైపోయిన లోకంలో జీవిస్తున్నాం. ఎందుకంటే చాలామంది లోకంలో ఉన్నారు, కానీ కొద్ది మందిని ఈ చిన్న గుంపుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఈ గ్రామంలో చాలా పెద్ద గ్రామము. ఈ గ్రామంలో దేవుడు మమ్మల్ని మరణ వేసుకుని, ఎందుకని దేనికి పనికిరానటువంటి మరణను దేవుడు ఏర్పరచుకొని దేవుని సన్నిధానంలో ఏ రీతిగా ఆరాధించి శుద్ధిస్తున్నామంటే మన మంచితనం కాదు, కానీ దేవుడు ఇచ్చిన కృపనే మనకు అంతా కూడా. ప్రభుత్వ ప్రియులారా చెప్తా ఉన్నాడు, ఆ యొక్క ఏదంటే తీగ బయట పారవేస్తాడంట. ఎందుకంటే మన ఫలితము దేవుని సన్నిధానంలో దేవునిలో మంచి ఫలభరితమైనటువంటి జీవితాలు మనం ఉండాలి. అప్పుడు ఫలభరితమైన జీవితం మనం జీవించినప్పుడే మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు వాళ్ళంతా కూడా చక్కగా ఉంటాము. స్టెప్ బై స్టెప్ దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉంటాం. మనం ఆత్మ జీవితంలో మన దేవుడు ఎదిగిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడంటే మనము దేవునితో అంటగట్టబడినప్పుడే. కొంతమంది అంటగట్టినట్టే ఉంటారు, అట్లే కనబడతారు, కానీ దేవునితో అంటగట్టక దేవునితో సావాసం చేయరు, దేవునితో ప్రార్థన చేయరు, దేవుని సన్నిధానానికి రారు. మరి అనేక రీతిగా వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ప్రభుత్వ పిల్లలు అలా ఉంటే మనకు ఏమాత్రము లాభం లేదు, ఏమాత్రం ప్రయోజనం లేదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 3వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉన్నాను. మీరు ఏమంటారంటే మీరు ఇప్పుడు చెప్పిన మాట బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఎందుకంటే నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచున్నాను. దేవుని యందు మనం నిలిచుంటే దేవుని మాటలు మన హృదయాలు ఉంటాయి. దేవుడు మనతో నిలిచుంటాడు. దేవుడు మనతో నిలిచుంటే మనము ఎక్కడ వెళ్ళినా, ఏ ప్రయాణం వెళ్ళినా, ఎక్కడైనా మరి దేవుడు మనకు సహాయంగా ఉంటాడు కదా. ఎందుకంటే దేవుడు మనలో నిలిచి ఉండాలి. దేవుడు నిలిచి ఉండకుంటే, మనము దేవుడిలో నిలిచి ఉండకుంటే దేవుడు మాటలు మనలో నిలిచి ఉండడు. దేవుడు నిలిచి ఉండాలంటే దాని మీనింగ్ ఏంటి? దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఒక ఎట్లా ఉండాలంటే, దేవుని మాటలు మన హృదయంలో గుండెలు అత్తుకొని ఉండాలి. దేవుని మాటలు కత్తుకోవాలి. వాటిని మనం మన హృదయపూర్వకంగా మనం స్వీకరించినప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనము దేవునితో ఉంటాము. అప్పుడు మనకేం రాదంటే మన హృదయంలో పాపము తెంగి చూడదు, పాపము రాదు కూడా. పాపానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని తీసేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచం మీ నా యందు నిలిచుండి అని చెప్తా ఉన్నాడు. మీ యందు నేను నిలిచుందును. తీగ ద్రాక్షావల్లి నిలిచుంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదు. అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. నా యందు దేవుని వాక్యం చెప్తుంది ఇది. ఎందుకంటే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించాలి. అదే ఎందుకంటే పరమాత్మ మనం ఫలించాలంటే, ఆత్మ జీవితంలో మనం ఫలించాలంటే దేవుని మనం ఏం చేయాలంటే మనము నిలిచి ఉండాలి. ఎడతెగ ఎప్పుడు నిలిచి ఉండాలి. మనం
మనం దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు మనతో నిలిచి ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని యందు నిలిచి ఉండాలి. ఈ లోకంలో జీవించడానికి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటే పూలపాన్పు కాదు, కానీ అన్ని ఎత్తి పొడుపు మాటలు ఉంటాయి మనకి కదా. యేసుప్రభు నమ్ముకుంటే చాలా భయంకరమైన బాధలు. కొంతమంది మనం ఏమంటే మరి గృహంలో చూస్తూ ఉంటాము, అత్తమామల పని అత్తమామ మరి మనం దేవుని నమ్ముకుంటే అత్తమామకు కొంతమందికి పడది. దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని మరి దేవుడు అంటే వారికి గిట్టది. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుని యొక్క మాటలు ఆధారం చేసుకొని దేవుడు నిలిచుంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు కదా. దేవుడు మనలో నిలిచుంటాడంటే మన యొక్క హృదయంలో మరి దేని కూడా పాపాన్ని కానీ అపవిత్రకు మోసానికి దేనికి చోటు ఉండదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎప్పుడంటే దేవుడు మనలో నిలిచి ఉండాలి మనం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను యొక్క నిజమైన నా తండ్రి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తా ఉన్నాడు. ఒక వ్యవసాయానికి పోల్చి చెప్తా ఉన్నాడు. చదవండి సార్, 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎందుకంటే ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని ఎదుట నిలిచి ఉండెనో వాడు బహుగా ఫలించును. ఎవడు యందు నేను నిలిచిండో, ఎవడు నా నిలిచిండో వాడు బహుగా ఫలించంటే ఏదో మామూలుగా ఫలించడం కాదు, బహుగా ఫలించడం చెప్తారు. బహువచనం చెప్తారు, బహుగా ఫలించడం అంటే మన జీవితాలను సుఖమయం చేయడానికి, మన జీవితాలను దేవుడు మార్చడానికి, మన జీవితాలను దేవుడు సరిచేయడానికి మరి లోకం నుంచి మనల్ని మరి ఒక ప్రత్యేక జనంగా మనం తీసుకొని వచ్చాడు ప్రభువుగా. ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉండాలి, ఇంకా బహుగా ఫలించాలంటే యేసుక్రీస్తులో నిలిచి మనము ఉండాలి. లోకంలో నిలిచుంటే కాదు, మనం ఏదో లోకంలో అందరు ఉంటారు కదా, అందరితో ఉంటే కాదు. ఎందుకంటే అందరి నుంచి మనం ప్రత్యేకపరిచాడు దేవుడు, ఒక ప్రత్యేకమైన జనంగా ఉంచాడు, ఒక ప్రత్యేకమైనటువంటి తలాంతులు మనకి ఇచ్చాడు, ప్రత్యేకమైనటువంటి ఈ గ్రంథాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి మాటలు మనం గైకొని దీని ప్రకారంగా మన జీవితాలను సరిచేసుకుంటే దేవుడు ఎట్లంటే మనను, మన యొక్క కుటుంబాలను, మన బిడ్డలను, మన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించిన దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంటాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేదు. ఎందుకంటే ద్రాక్షవల్లికి తీగ అట్టగడితేనే అది పచ్చడి ఉంటుంది, ఫలిస్తుంది. ఒకవేళ తీసేసిననుకో, అది కొట్టేసిననుకో అది ఎండిపోతుంది. ఏది పని చేస్తుందా? ఏం పని చేయదు, అది ఎండిపోయింది. మనం ఇల్లు ఏమంటారు, అది వెకెట్ చేస్తే కదా, ఇల్లు ఖాళీ చేస్తే కదా, వేరే దానికి పోతాం కదా మనం. ఖాళీ అయిపోయినప్పుడు ఆ ఇల్లు అంతా ఖాళీ ఉంటుంది. ఆ తర్వాత ఖాళీ చేసినప్పుడు మనం ఏమేమి తీసుకుపోతాం? మన ఇంట్లో సామాన్లన్నీ లారీలు లేకుంటే ఆటోలో దేంట్లో ఎక్కించుకుపోతాం. ఏమైనా విడిచిపెడతామా మనం? ఏమి విడిచిపెట్టాం? అన్నీ ఇంత చీపురు గట్ట, చెప్పులు గరాక, ఇంకేమన్నా అవి పూల తొట్టి మొత్తం అన్నీ ఉడుచుకొని తీసుకుపోతాం. చీపురు గట్ట ఊడ్చి గింత దాన్ని కూడా వేస్తాం, తీసుకొని పోతాం మనం. ఎందుకంటే చెత్త చెదరం ఏం లేకుండా ఊడ్చుకొని తీసుకొని పోతాం అది. ఎందుకంటే పరమనంద పిల్లరా, మనము ఇల్లు ఊడ్చి అంతా తీసుకొని ఇల్లు మరి కాల్ చేసినప్పుడు ఎట్లా తీసుకొని వెళ్తామో, దేవుడు ఎట్లంటే దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క హృదయాలు ఎట్లంటే పాపంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తీసేయాలి. మనం పాపంలో ఉన్న ప్రతి దానికి మనం దూరం ఉండాలి. లోకంలో ఉన్న కొన్ని మాటలు మనకు వినబడతా ఉంటాయి, వాటిని చూడకుండా, వాటిని వినకుండా మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి, లోకంలో జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం కాబట్టి, మనం ప్రత్యేకించబడిన వారం కాబట్టి మనము మరి దేవుడిలో నిలిచి ఉండడానికి 99% మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదండి. వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎవడైతే నాలో నిలిచి ఉండలేకపోయింది తీగ వల్ల బయట వేస్తే ఎండిపోతుంది. ఎండిపోతుంది ఏం చేస్తామో, ఎండిపోతే మనుషులు వాటిని కాల్చి వేస్తారు, గోబి చేసి అగ్నిలో కాల్చి వేస్తారు. ఎందుకంటే అంత చెత్త చెదాలు తీసుకుపోయి మనం బయట కాల్చి చేస్తాం. ఎందుకంటే దేవుడిని చెప్తుంటే నాలో మీరు నిలిచినప్పుంటే మరి చాలా ప్రమాదకరమైన జీవితం ఉంటుందని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఆ చెత్త చెదరం తీసుకొని బయట వేసి గేట్ బయట అక్కడిక్కడ వేసి దాన్ని తగలబెడతా ఉంటాం. అలాగే మీరు నిలిచి ఉంటే
నిలిచి ఉంటే మీరు పరలోక రాజ్యంలో దేవునితో దేవుని దూతలతో ఈ యొక్క అగ్ని గుండాన్ని తప్పించుకుంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది ప్రభుత్వ. ఈ అగ్ని తప్పించుకోవాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని సన్నిధానంలో పరభరితమైన జీవితం మనకు ఉండాలి. అప్పుడే మనం దేవునిలో నిలిచుంటే మనని దేవునిలో నిలిచుంటే ఆ యొక్క ఫలాలు మనకు అందుతాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది ప్రభుత్వ. చదువు. అవి కాలిపోవును, అవును, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. చాలండి మాట. ఎందుకంటే మీరు నా యందు నిల్చుండేలా, నా మాటలు మీ యందు నిల్చుండేలా మీకేది ఇష్టమో మీరే అడుగుడి. 1986 అంటే మే 15 తారీఖు అనుకోండి. 1986 మే 15 తారీఖు. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. అయితే చిన్న మా బిడ్డలు పెద్ద ఊరు, మా పాప చిన్న ఊరు. మా ఊర్లోకి వెళ్ళి నేను నా మిస్సెస్ నా డ్యూటీ అక్కడ దూరం ఉండే అగ్గిపేటలో ఉండే నా జిల్లా ఎయిర్ పోస్ట్లో. అయితే నేను ఇక 3 నెలలు పోయి అక్కడ వండుకున్నా. 4వ నెలలో మా మమ్మీకి చెప్పి, మా అమ్మ నాకు వంట కష్టం అయితే నాకు వంట వస్తలేదు మిస్సెస్ తీసుకోపోతుంటే మా అమ్మ అన్నది, నాయన మరి చిన్న పిల్లగాడు మరి ఎట్లా తీసుకుపోతావు రా నువ్వు, చిన్న చిన్న పిల్లలు మరి ఎట్లా మరి అని అంటే, లేదమ్మా తీసుకోపోతే అక్కడ ఉన్నాను అలా అని చెప్పాను. చెప్తే అప్పుడు చిన్న పిల్లగాడు మా మమ్మీ ఏం చెప్పిందంటే, నాన్న నువ్వు తీసుకోపోతున్నావు కానీ ఒక్కడే కొట్టుకుంటూ నీ భార్య కూడా ఆపరేషన్ చేయించకు అని చెప్పింది. ఎందుకు అంటే, లేదైనా ఒక్క కొట్టుకుండదు, ఊరికి ఒక చెరువు ఉంటుందంట, తల్లికి ఒక కొడుకుంటుందంట, ఒక సామెత చెప్పిందంట. సరే అమ్మా ఏం చేయాలమ్మా మరి అంటే, ఒక్కొక్కడికి మా అమ్మ ఇట్లా చెప్పాలి. 3 నెలలు ఆగి వాక్యం చదువుతా ఉన్నా. నేను మాస్టర్ గారు చెప్తా వాక్యం చదువుతా ఉంటే ఇదే మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. ఎప్పుడు 1986లో అప్పుడు ఆపరేషన్ చేయించాలి. ఒకటి కొట్టుకుంటే మరి ఆపరేషన్ చేయించాలి. ఇంకా 3 పిల్లలు ఇంకేం మనం బ్రతికిస్తే పిల్లలు మా ఇద్దరికి ఆలోచన దాకా నా భార్యకి ఆలోచన వచ్చింది. మరి ఎట్లా చేద్దామంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాం. ఎట్లా మరి ఇంటికి పోతే అమ్మ ఆపరేషన్ చేయలేదు, మరి ఇక్కడ చేయించుకున్నామంటే అక్కడ ఒక నర్సు మాకు పరిచయం అయితే వాక్యం చదువుతా ఉన్నా. నేను ప్రతిరోజు ప్రభా ఎట్లా ఏం చేయాలి వాక్యం చదువుతుంటే ఇదే మా వాక్యం వచ్చింది నాకు. మళ్ళీ చదువుతారు అది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అట్లా నాకు ఈ వాక్యం వచ్చింది. ప్రభా నీ యందు నేను నిలిచిన, నా యందు నీ మాటలు నిలిచినాయి. ప్రభా మాకైతే ఒక్క కొడుకు, ఒక కుమారుడు, చాలా 2 బిడ్డలు చాలు ప్రభా అని ఆ దినమంతా ప్రార్థన చేసుకున్నాం. నెక్స్ట్ డే పాస్టర్ వచ్చిన సాలమయ్య మరి వాక్యంతో మాట్లాడేది. మళ్ళీ జోసెఫ్ ఏం చేద్దామన్నాడు. షాంపేట ఒక క్యాంప్ జరుగుతుంది. ఆ క్యాంపులో మీరు మరి క్యాంప్ ఉంది కదా, క్యాంప్ తీసుకోవాలంటే ఎంబడే అప్పుడు నాకు అక్కడ బండి లేదు. ఒక సైకిల్ మీద దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. చక్కగా ఒక సైకిల్ మా వారిని సైకిల్ ఎక్కించుకొని తీసుకుపోయి అప్పటిదప్పుడు ఆపరేషన్ చేసి ఇక ఒక వ్యాన్ ఏదో వచ్చినారు. సార్ నేను ఎట్లా చూడండి సైకిల్ మీద వచ్చినంటే, అయ్యో ఎట్లా బాబు సైకిల్ చిన్న బాబు సైకిల్ ఎట్లా తీసుకుపోతామంటే, మనం ఎట్లా మేడం అంటే కొంత డబ్బు కట్టుకుంటావా, కట్టుకుంటే మేడం అన్నారు. కొంచెం డబ్బు కడితే వాళ్ళు ఏమంటారు అది వ్యాన్ తీసుకొచ్చి మా ఇంటికాడ దించిపోయిన తర్వాత 3 నెలలకు మళ్ళీ మా ఇంటికి పోయింది. మా ఇంటికి పోతే ఇక మా అమ్మకి ఎట్లా గుర్తయిపోయింది. మా తమ్ముడే చెప్తారు కదా, ఏం బిడ్డ ఎంత పని చేసావు, గంట చేసేవరా, ఊరికి ఒక చెరువు ఉంటుందంట, కొడుకుంటుందంట, పుట్టిన మనైతే ఉంటుంది పని అని నన్ను అంటే, అమ్మ ఏం కాదు దేవుడు ఉంటుంది అమ్మ, 2 బిడ్డలు కదా, కొడుకులు ఎక్కడైతే బిడ్డలే కొడుకు అంటుంటా, దేవుడు అట్లా చేస్తాడమ్మా అని మా అమ్మకు నచ్చ చెప్పి అట్లా. అందుకంటే ఏమన్నా అంటే, మీరు ఎందుకంటే నీ మాటలు నాలో నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవునికి వాక్యం మనకు సెలవిస్తాను. అదే చదవండి. ఎందువలన మీరు నా శిష్యులకు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించదో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించింది. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించదో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడు లోకంలో కట్టుబాట్లు, లోక ఆచారాలు చాలా ఉంటాయి. అవన్నిటి కూడా మనం ఏంటంటే చాలా అవరోధించుకుంటూ మనం వెళ్ళాలని దేవునికి వాక్యం మనకు. ఎందుకంటే ఈ యొక్క శరీరకి కోరికలు తీర్చుకోవడానికి ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఏమంటారు, ఈ లోకంలో ఉన్నటువంటి దానికి మనం లోబడి దానికి అట్రాక్షన్ అయ్యి ఒకవేళ మనం లోక తట్టు తిరిగినట్లయితే మన ఆత్మీయ జీవితం కంపల్సరీ మనం పడిపోతామని దేవునికి వాక్యం సెలవిస్తాం. సో అది గలతీలో రాసిన పత్రిక తీసుకుందాం.
గలతి 5:19 చదువుతున్నామండి. గలతి 5:19 ఒకసారి 5:19. శరీర కార్యములు స్పష్టమైనవి అవి అనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, దోషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మమత, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునిపే చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యంలో సంతోషించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ఈ గలతీల రాజు మరి పౌలు భక్తులు గలతీల రాజు చెప్తా ఉన్నారు ఏంటంటే ఆ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మన ఆత్మకు శరీరానికి ఎప్పుడు బలహీనంగా మరి ఎట్లంటే ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. ఆత్మ అంటది మందిరానికి పోదామంటది, శరీరం అంటది ఉండు ఎత్తిపోతాం అంటది. ఆత్మ అంటది మన ఆత్మకార్యం ఏదైనా తప్పు చేస్తుంటే మనకు ఆత్మ ఖండిస్తూ ఉంటుంది, వద్దులే మనకి ఎందుకు లేవంటది. శరీరం అంటది పోయి తీసుకుంటామంటది. ఆత్మ అంటది అయ్యా ఆ తప్పు మనం చేసేది తప్పు, మనం ఉదయం నుంచి ప్రార్థన చేసుకోవాలంటే ఆత్మ చెప్తుంది. శరీరం బలహీనం ఉంటుంది, అది దేవునికి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఇంకా ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలంటే ఆత్మని చేయాలంటుంది, శరీరం బలహీనంగా ఉంటుంది. అందుకంటేనే శరీర కార్యముల గురించి స్పష్టంగా ఉన్నాయి. శరీర కార్యములు ఎట్లా ఉంటాయి చక్కగా ఇప్పుడు శరీర కార్యములు ఎట్లా ఉంటున్నా శరీర కార్యములు స్పష్టమైనవి అవి ఏమనగా జారత్వము కదా, జావరత్వము, అపవిత్రత. పెళ్లి కాకముందు చేస్తే పాపం చేస్తే జారత్వం అవుతుంది, పెళ్లి తర్వాత చేస్తే అది వ్యభిచారం అవుతుంది కదండి. ఇక్కడ కేసు నడుస్తూ ఉంది, మినిస్టర్ కొడుకు ఇది చేసిన పిల్లలు అది రోజు ట్రోల్ అవుతా ఉంది మొత్తం ఇంటిలో. ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకొని ఖరాబ్ చేసి అది ఏమేమి చేసిన మొత్తం అది మినిస్టర్ కొడుకు, ఆయన హోంశాఖ మినిస్టర్ కొడుకు. ఎందుకంటే భయంకరమైన దినాల్లో ప్రభుత్వ పిల్లల. ఎందుకంటే జాగ్రత్తం ఫస్ట్ ఏంటంటే జాగ్రత్తము, అపవిత్రత. మనం అపవిత్రం చేసుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనలో ఉన్నప్పుడు మనం అపవిత్రం చేసుకోవద్దు. ఏదైనా అపవిత్రమైన తింటే అపవిత్రం అయిపోతూ ఉంటాం. దేవునికి ఇష్టమైనది ఏంటి? ఎందుకంటే ఈ లోకంలో లేని మనం తింటే మనం అపవిత్రం అయిపోతాం. అందుకంటేనే అపవిత్రంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత కామకత్వంగా మనం మాట్లాడి కామకత్వంగా మనం ఉంటే దేవుని వాక్యం మనలో పనిచేయదండి. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలము, దేవునితో ప్రతిరోజు సావాసం చేసినటువంటి బిడ్డలము కామకత్వానికి, కామాతృతకు మనము ఏమాత్రం చోటు మనం ఉండదు. ఎందుకంటే అది పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏదో లోకంలో ఉన్నట్టు మనం ఇష్టమైన తిరిగినట్టు ప్రాధాన్యత దేవుని వాక్యము పనిచేది. దేవుని వాక్యం మన హృదయంలో ఉండదు. ఆ దేవునికి వాక్యం చదివిస్తాను సార్. విగ్రహారాధన చాలా భయంకరమైనటువంటి రోగం అది విగ్రహారాధన కదా. ఎటువంటి విగ్రహారాధన అంటే విగ్రహారాధన చేసి ఎంతో మంది ఇశ్రాయేలు జనాంగం నశించిపోయారు. వద్దు చేయొద్దంటే వారు చేయకూడని పని చేసి దాదాపు కొన్ని లక్షల మంది అరణ్యంలో వారి శవాలు రాలిపోయాయి. కొంతమంది మాత్రమే అక్కడ వెళ్ళారు. ఆ యొక్క వాగ్దాన దేశంలో 2 మాత్రమే వాళ్ళు చేరారు, చూశారు వాగ్దాన దేశం. ఎవరెవరా 2? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరు మాత్రమే వాగ్దానం. ఎందుకని దాదాపు 6-7 లక్షల మంది ఆ యొక్క శవాలతో అరణ్యంలో రాలి. ఎందుకంటే వారు దేవుని మాటకు ధిక్కరించి దేవుని మాట వెళ్ళే కనుక వాళ్ళంతా కూడా శరీర కార్యాలకు లోబడ్డారు. వాళ్ళంతా కూడా ఇంకా సార్ విగ్రహారాధన, అభిచారము, దేశములు, విగ్రహారాధన, వ్యభిచారము, దేశించుట, ఇతరులు మంచి ఉంటే దేశించడము, ఇతరులు మనకాల మంచిగా ఉంటే వారిని దేశంగా చూడము, ఇవన్నీ కూడా క్రైస్తవ లక్షణాలు కావు. ఇవన్నీ కూడా సాధారణ లక్షణాలు. ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆ యొక్క గుణ లక్షణాలు ఏమాత్రం మన నోటికి రాకుండా దేవుని వాక్యానికి ఎప్పుడు ఏం చెప్తున్నాము? దేవుని యొక్క వాక్యానికి అంటుకట్టబడే మనలో నిల్చుండాలి. మనం దేవుని వాక్యంలో కలహములు, పక్కింటులతో ఎప్పుడు కలహము, పొరుగింటులతో ఎప్పుడు కలహము. అది కలహము పెట్టుకునే అటువంటి తత్వం అనేది కాదు. అది సాధారణకు సంబంధించిన తత్వం అది అంతా కూడా. ఎందుకంటే పక్కింటులతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళు ప్రేమించుకున్నా మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి చెప్పండి? దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎటువంటి మంచిది లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని దీవించాడు, చక్కగా నిలిచాడు, పండించాడు, సంవత్సరం ఇచ్చాడు, మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, అంతకరించి మంచి జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే వారికి ముగటోరికి ఏం తెలియదు కనుక వాడు ప్రేమించడు కనుక మనం వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించాలి. అయ్యా నమస్తే అంటే ప్రేజలాని చెప్పాలి. మనమే ప్రేమించాలి. మనం ఏంటంటే లోకంలో కాబట్టి మనమే అది అంతా దేవుడు చూసుకుంటాడు. ఇంకా క్రోధం పెట్టుకోవద్దు.
క్రోధములు, శరీరకాలు స్పష్టంగా ఉన్నాయి. క్రోధములు, కక్షలు, కక్ష కూడా ఉంటుంది కదా. కక్ష నన్ను ఇట్లా టావు ఏమన్నా మాట్లాడాలంటే అది చచ్చిపోయినాక మరవలేదు కదా అండి. ఖచ్చితంగా మరవరాదు. ఎందుకంటే అప్పుడు అట్లా అన్నాడు నన్ను, అప్పుడు ఇట్లా చేసిండు, వాడిని నేను వదిలిపెట్టాను. ఎందుకంటే కక్ష పెట్టుకునేది మనది కాదు, కానీ కక్ష పెట్టుకునేది దేవుడిది కాదు, కానీ సాతాన్ని కక్ష పెట్టుకునేది. ఇవన్నీ కూడా కక్షలన్నీ కూడా సాతాను సంబంధించిన భేదములు. భేదం పెట్టుకోదు. కొంతమంది భేదాలు చూపెడతా ఉంటారు. నేను నల్లగుండా, ఆమె తెల్లగుంది, ఈమె తెల్లగుంది, ఆయన నల్లగుడు. ఇంకా భేదాలు వస్తూ ఉంటాయి. నేను చాలా మంచిగా చదవగలను, నేను మంచిగా పాడగలను, లేకుంటే నేను ఇంకా చాలా మరి అందంగా ఉన్నా, ఇంకా రకరకాల భేదాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మన క్రైస్తవులకు సంబంధించి కాదు. ఎందుకంటే దేవుడు ఏ రంగిస్తే, ఏది ఇస్తే, దేవుడు ఏది ఇస్తే మన దేవుడు ఆనందించాలి మనం కదండి. విమతములు, ఇంకా అసూయ పెట్టుకోదు. మనకనేవారు మంచిగా చదువుకున్నట్టు అసూయ, మంచి పాటలు పాడుతున్నట్టు అసూయ, లేకుంటే చర్చలు మంచి మందిరంలో మంచిగా పనిచేస్తున్నట్టే అసూయ ఉంటుంది. కొంతమందికి అసూయ ఉంటాయి. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలకు అసూయ ఉండడానికి అస్సలు వీలేదు. ఎందుకంటే అసూయ అనేది చాలా పాపంతో కూడిన పని అది. ఎందుకంటే ఎప్పుడు కూడా అసూయ పెట్టుకోదు మనం. అసూయ అనేది అసలు మన ఒంట్లకే రానేకూడదు, బైబిల్ చెప్తా ఉన్నది కదా అండి. అసూయలు, ఇంకా మత్తతాలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఇవేంటి అల్లరితో కూడిన ఆట పాటలు? సీరియల్, సినిమాలు, డాన్సులు, ఇంకా రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆట పాటలు. ఇంకా పబ్బులు, ఇంకా కప్పులు, ఇంకేంటి కూడా రకరకాలుగా ఉంటాయి ప్రపంచంలో. అవన్నీ క్రైస్తవ బిడ్డలు మనకు తయారు. ఎందుకంటే మనం మారు మనసు వచ్చి బాప్తిసం తీసుకొని ఆ దేవుని సన్నిధానంలో కొనసాగుతున్నటువంటి మనకు ఇవన్నీ కూడా ఏమాత్రం అవి మనకు పనికిరావు. అసలు మన గృహంలోకి అవి రాకూడదని దేవునికి వాక్యం మనకు సెలవిస్తా ఉంది. మొదలైనవి వీటిని గురించి నేను మునిపే చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును సంతరించుకోరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఎట్టి వాటిని చేయవారు దేవుని ఏంటంట, దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అంటున్నాడు. మీతో స్పష్టంగా చెప్తున్నాను, దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యం పోవాలంటే ఏదో లోకంలో తిరిగి లోకమంతా కూడా మనం అంతా అంటుకొని లోకంలో అన్ని చేసి దేవుని రాజ్యం పోదామంటే అది ఎప్పుడు కూడదు. ఎందుకంటే బైబిల్ అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఒక కట్టుబాటు మనం ఉండాలి. దేవుని బిడ్డలు అయినప్పుడు మనకు బోర్డు దేవుడు వేస్తాడు, ఆ బోర్డులో మనం ఉండాలి. సచ్చినా బతికినా బోర్డులో మనం ఉండాలి. కొంతమంది దేవుని నమ్మకంలో మంత్రాలు తగ్గిపోతారు. కొంతమంది దేవుని నమ్మకంగా ఇంకేదో తాంబాలం, మా గురించి తాంబాలను చూపిస్తారు. పోయిందంటే తాంబాలం చూస్తున్నాం దేవుని నమ్మకుడు. ఆ తాంబాలను కట్టుకుంటే అవి పేరు చెప్తే తట్టుకుంటే వాడు దొంగతనం చేసినాడు. ఈ రకరకాలుగా ఇక మరి ఎట్లా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు అవన్నీ అవసరం లేదు, మనం ఫోన్ కూడా తగ్గిపోదు. ఎందుకంటే అవన్నీ కూడా చేయవాడు మాంత్రికులు, తర్వాత ఇంకా పెరిగివారు అందరూ కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కారని దేవునికి వాక్యం చదివిస్తాను. దేవుని రాజ్యం చేరాలంటే, దేవునితో సావాసం చేసి దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే అతి పరిశుద్ధంగా, పవిత్రంగా మన జీవితాలను సరి చేసుకోవాలి. ఎందుకంటే లోకంలో పరిశుద్ధులు ఎవ్వరు లేరు. ఎందుకంటే దేవుడు యేసుప్రభు దేవుడు ఒక్కడి తప్ప పరిశుద్ధులు లేరు, భూమి మీద లేరు. ఎందుకంటే మనం ఏం చేయాలంటే మరి పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఏం చేయాలంటమ్మా, ఏం చేయాలండి, మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంత అంతాన్ని కాదు, పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నంలో ఉండాలి. మనం కానీ అపవిత్రమనడానికి మనకు ఏమాత్రమో మనం ఉండొద్దని దేవునికి వాక్యం మనకు సెలవిస్తాను. ద్వితీయోపదేశకాండం నేను చెప్పి ముగిస్తా. 28 అధ్యాయం తీసుకుని ద్వితీయోపదేశకాండము ఒక మాట చెప్పి ముగిస్తాను. 28 సార్, 28 మొదటి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. సమస్త, ఎందుకంటే
ఇక్కడ చక్కగా రాసిపెట్టాడు, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా ఏమి వినాలంటే మనము శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా ఉంటే మందిరానికి వచ్చి అశ్రద్ధగా ఉంటే అశ్రద్ధగా ప్రవర్తిస్తే ఆ శ్రద్ధ అనేది ఉన్నది మనలో. ఎందుకంటే దేవుని మాటలు కనుక శ్రద్ధగా మనం వినాలి కదా అండి. డాక్టర్ మా డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఎట్టింటామా, అమ్మ పలానా టైంకి గోలు చేసుకో, పలానా టైంకి మందులు తీసుకోవడం శ్రద్ధగా వింటామా. అందుకంటే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఉండాలి. డాక్టర్ కన్నా పరమ డాక్టర్ మన దేవుడు, మన సమస్తాన్ని కూడా తీసినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే మన పాపాలు ప్రాయశ్చిత్తం చేసినటువంటి, మన పాపాల శిలువలో మరణించినటువంటి దేవుడు. ఆయన మాటలు మనం వింటున్నానంట శ్రద్ధగా వినాలి. ప్రపంచంలో ఎవరు చెప్పినా అంత శ్రద్ధ వహించడానికి ఏం నష్టం లేదు, కానీ దేవుని మాటలు శ్రద్ధగా అయినప్పుడే, ఎందుకంటే మనకు చాలా నష్టం వస్తుందని మరి గ్రంథం చెప్తా ఉంది. నేడు నీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను చెప్తున్నా. ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని మీ ఎడల ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించునంట. అయితే ఎప్పుడు హెచ్చిస్తారంట? దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. డాక్టర్ మాట, ఇంకా పెద్దల మాట, ఇంకా ఎవరి మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట కాదు. ఇక్కడ నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా అంటే శ్రద్ధ ఉండాలి. కారు నడిపిస్తప్పుడు భార్య భర్తలు పోతున్నారు అనుకోండి, శ్రద్ధగా కారు నడిపేది పంతులు చేస్తే ఎట్లా ఇవన్నీ అనుకున్నారు, ఎక్కడో చెట్టుకో డివైడర్కో ఎక్కడో గుర్తుకుంటున్నాయి, యాక్సిడెంట్ అయిపోతుంది. అక్కడ ఎక్కడో హాస్పిటల్ ఉంటారు. ఎందుకంటే నువ్వు సంసారం చేసినప్పుడు శ్రద్ధ లేకుంటే, నడిపిస్తున్నప్పుడు శ్రద్ధ లేకుంటే, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీ శ్రద్ధ లేకుంటే, పాటలు పాడుతున్నప్పుడు శ్రద్ధ లేకుంటే, నీ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీకు శ్రద్ధ లేకుంటే, శ్రద్ధ ఉంటే ఎప్పుడు తయారవుతాం? మనం 10 గంటల కంటే 9 గంటలకే మనం తయారవుతాం. ఎందుకంటే శ్రద్ధ లేని పని చాలా, ఎందుకంటే అది దేవునికి విరుద్ధమైన పని. ఎందుకంటే నీ దేవుడి మాటలు శ్రద్ధగా ఉంటే భూమి మీద జనులకు అందరికంటే నేను వాళ్ళు ఏం చేస్తారంట? హెచ్చిస్తాడంట. దేవుడు హెచ్చిస్తాడు పిల్లల ఆత్మీయ జీవితంలో. మరి మరి మన మన బలపరితమైన జీవితాన్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. అంతకన్నా మాటలు మనకి ఏం కావాలి? దేవుడు హెచ్చిస్తే ఇంకేం చెప్తున్నాడు? దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు శ్రద్ధగా ఉంటే చాలా ఉన్నాయి దీవెనలు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఆ దీవెనలన్నీ మనకి ఎట్లంటే మన మీదకి వచ్చి మనను హెచ్చిస్తాయంట. అంటే హెచ్చిస్తాయంటే మనం చక్కగా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాం. మనం పడిపోవడానికి ఆస్కారం ఉండదు. ఒక చెట్టు ఏ విధంగా ఎదుగుతుందో ఆ విధంగా మనకు దేవుడు ఎదిగిస్తూ ఉంటాడు. ఒక చెట్టు నీటి కాలంలో నీరు దగ్గర చెట్టు ఎట్లా పెరుగుతుందో, చక్కగా ఆకులు పచ్చిగా ఉంటాయి, చక్కగా ఫలభరితమైన ఫలాలు ఇస్తుందో, ఆ విధంగా మన సంసార జీవితంలో, మనం ఆత్మీయ జీవితంలో చక్కగా మనము ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడు ఎదిగిపచేస్తాడంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. భార్య భర్త ఒకవేళ ఇద్దరు భర్త పదానికి ఎక్కడ పడిపోతే ఏం చెప్తాం మనం? ఏం చెప్తారు? నా భార్య నాకు చెప్తుంది, వచ్చినప్పుడు ఏదో తీసుకురామంటది. ఒకవేళ నేను శ్రద్ధగా ఏం చెప్తుంది అని వచ్చిననుకో, ఇంటికి వచ్చాక ఏమంటది? ఇంటికి వచ్చాక ఉన్నది కదా, ఎట్లా ఏమంటుంది? మామూలు ఉన్నది కదా. ఏ మాట చెప్తే అంతే నీకు, ఒక్క మాట ఏ మాట చెప్తే అంతే నీకు. నువ్వు శ్రద్ధ ఉండదు నీకు. రాసుకో చెప్పిన చెప్తాను, నాకు చెప్తాను నా భార్య రాసుకో చేయదు, రాసుకో నీకు యాద ఉండదని. ఎందుకంటే ఏదంటే రాసుకొని పోతే అయినప్పుడు మర్చిపోతా ఉంటుంది. ఎందుకంటే మర్చిపోయే లక్షణం మనది. అందుకంటే ఎట్లా అంటే మన దేవుడు అని యెహోవా మాట శ్రద్ధగా ఉంటే మన యొక్క గర్భఫల దేవుడు ఆశ్రయిస్తాడు, మన భూపాల దేవుడు ఆశ్రయిస్తాడు, మన బిడ్డను ఆశ్రయిస్తూ ఉంటాడు, మన సమస్తాన్ని కూడా దేవుడు ఆశ్రయిస్తాడని ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహిస్తే చాలా మన జీవితానికి ఆరోగ్యము. ఎందుకంటే శ్రద్ధగా ఉంటే బతికితే మనం చాలా మంచిదని దేవుని వాక్యం మనకు శ్రమిస్తాడు. దేవుని వాక్యం వల్ల శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా మనం వాక్యం చదువుకోవాలి. పిల్లలకు మనం శ్రద్ధగా మనం నేర్పించాలి. పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, చక్కగా నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకే శ్రద్ధ లేదనుకో, పిల్లలు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోలేము. ఎందుకంటే శ్రద్ధ ఉండాలి. మనము 8 గంటలకు 7 గంటలకు మనం లేసి, పిల్లలు ఎప్పుడు 9 గంటలకు లేస్తున్నారు. మనం ఎప్పుడు లేవాలన్నమా? 5 గంటలకి లేవాలి. 5 గంటలకి మేము 4 గంటలకు లేస్తాం.
ఇప్పుడు కూడా 4 గంటలు నాకు నిద్ర 4 గంటలు ఎందుకంటే మా ఏజ్ అయిపోయింది, మా నిద్ర 4 గంటలు తెస్తాను. మీరు కానీ మరి మీరు ఉదయం లేవగానే ప్రార్థించే చిన్న వాక్యం, ఆ యొక్క వాక్యం చిన్న 4 మాటలు తీసుకుని పని స్టార్ట్ చేయాలి. ఆ దినమంతా మీకు ఆశీర్వాదం ఉంటుంది, ఆ దినమంతా మీకు దేవుని కాపుదల ఉంటుంది, ఆ దినమంతా దేవుని వాక్యం మీరు ఎదురు ఉంటుంది. ఎప్పుడు ఉదయాన్నే లేచి 1-2 మాటలు దేవుడు లోపల ఎంతో ప్రేమించడానికి ఈ మాటలు సరే, ఇంకా లేదా సరే 2 మాటలు చదువుకొని ఈ పని స్టార్ట్ చేసుకున్నాను, ఆ దినమంతా మనకు ఆశీర్వాదం ఉంటుంది ప్రభుత్వం. ఎందుకంటే దేవుని వాక్యం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఎందుకంటే అది చాలా నిమ్మలమైనటువంటి దేవుని వాక్యం. మనం దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు అది ఎలుగై ఉన్నది. ఎందుకంటే నీ ప్రయాణం అయిపోతూ ఉంటావు. ఈ రోజు చిన్న 2 మాటలు చదువుకొని తెలియజేసుకొని మన ప్రయాణం సాగిస్తే దేవుడు మనకు సాయం చేస్తూ ఉంటాడు. అందుకంటే ఉదయాన్నే లేచి 2 మాటలు మన దేవుని వాక్యం మనము శ్రద్ధగా మనం చదువుకోవాలి. పాస్టర్ శ్రద్ధగా పాటలు అమ్మగారు చెప్తాడు. కొన్ని మాటలు మన వాళ్ళకి కొన్ని తీసుకొని మనం చదువుకుంటే అవి మన ఆత్మకి ఎంతో బలం దయచేస్తాడు. ప్రభుత్వ ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యం దేవుడు దీవించినాక, దేవుడు ఆశ్రయించినాక, సమయం ఇచ్చినటువంటి గారికి నా ధన్యవాదాలు.